కొద్ది రోజుల్లో మీరిద్దరూ విడిపోబోతున్నారన్న విషయం గుర్తుకొస్తే ఈ తండ్రి గుండె తట్టుకోలేకపోతుందమ్మా. నాన్న, అంజలి మమ్మీ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. అంతా అల్లుడి గారి దయ, అంజలి అదృష్టం. ఏంటి నాన్న విశేషం? నువ్వు నీ భర్త విడిపోవటానికి ముహూర్తం దగ్గర పడుతోందని చెప్పడానికి వచ్చానమ్మా. ఏమీ లేదమ్మా, మన ఆనవాయితీ ప్రకారం రేపు అబ్బాయి వాళ్ళకి కుదిరింపు కావిళ్ళు తీసుకువెళ్తున్నాం. దాని గురించే చెప్పి వెళదామని వచ్చాను. అల్లుడు గారు అందరం వస్తామని చెప్పారమ్మా. వస్తామని మాట వరుసకేం చెప్పలేదు రాజుగారు. మా ఏజే మాటిచ్చాడంటే తప్పకుండా వస్తాడు. అవును రాజుగారు, మీరేం టెన్షన్ పడకండి. అంజలిని అత్తగారింటికి పంపిస్తే తప్ప మా బాధ్యత తీరిపోదు. చాలా సంతోషం బాబు. రేపు మీరందరూ వస్తారు కాబట్టి మీ సమక్షంలోనే లగ్నపత్రిక రాయించేస్తే ఇక శుభలేఖలు అచ్చయించడం, బంధువులకు పంచడం లాంటి పనులన్నీ మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. అవును, మళ్ళీ లగ్న పత్రికలు రాయించడానికి ఇంకో రోజెందుకు? ఎలాగో కలుస్తాం కదా. తప్పకుండా వెళ్దాం రాజుగారు. ఏమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? అవును అవును, ఏంటి అవును? అంజలి పెళ్లి గురించి ఏజీ చాలా పట్టించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం బాబు. చెప్పండి. మా అంజలి తన పెళ్లి మొత్తం మీరు భాను కలిసి చేయాలని, అక్కా బావ చేతుల మీదుగా జరిగితేనే సంతోషపడతానని చెప్పింది బాబు. అలాగే. ఓ ఆడపిల్ల పెళ్లి నా కొడుకు కోడలు చేతుల మీదుగా జరుగుతుంది అంటే నిజంగా అది వాళ్ళ అదృష్టం. ఇందులో కాదనడానికి ఏముంది? వస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మా. నాన్న, వద్దమ్మా, నీ వెళ్తాను. ఓయ్, ఏంటండి ఇప్పుడు కూడా ఏదైనా తిడదామని మర్చిపోయారా? ఇప్పుడు గుర్తొచ్చి తిడదామని పిలిచారా ఓయని? ఆపుతావా? ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటో నేర్చుకో ముందు. సరిపోయింది. మొన్నటిదాకా నాకు నడవడం రాదు అన్నారు, నిలకడగా నిలబడ్డం రాదు అన్నారు. అప్పుడు నడవడం నేర్చుకోమన్నారు, ఇప్పుడు వినడం నేర్చుకోమంటున్నారు. మ్యాటర్ అది కాదు. ఇప్పుడే కదా అన్నారు వినడం నేర్చుకొని
మళ్ళీ అది కాదంటారేంటి? అది మీరేం చెప్పదలుచుకున్నారో ముందు మీరు ఆలోచించుకుని తర్వాత నాకు చెప్పండి. అంజలి పెళ్ళంటే భాను చాలా సంతోషపడకుండా ఫీల్ అవుతుందేంటి? ఏం జరుగుతుంది? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క? మనకి చెడు జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. లేదు చిత్ర, భాను ఆనందం బదులు బాధే ఎక్కువగా కనిపిస్తోంది. నా డౌట్ క్లారిఫై కావాలి. మనం రేపు ఆ ఫంక్షన్కి వెళ్ళి తీరాలి. అక్కడే తేల్చుకోవాలి. పద. చాలా చిరాగ్గా ఉంది. ఈ చెత్త సామాన్లన్నీ తీసేసి స్టోర్ రూమ్ లో పడేయ్. రే సన్నాసి. నా పేరు సన్నాస్ కాదమ్మా, అశోక్. ఏదో ఒకట్లే, ముందు స్టోర్ రూమ్ లో పడేయ్. అలాగేనమ్మా. ఆగు. ఒరే, నిన్ను స్టోర్ రూమ్ లో పడేయమంటే ఈ గది తలుపు తీస్తున్నావేమిటి? ఇంకెప్పుడు పొరపాటున కూడా ఈ గది తలుపు తీయకూడదు, అర్థమైందా? అలాగేనమ్మా. వెళ్ళ. జయమ్మా, ఈ తలుపు తెరవకూడదా? ఎందుకు ఈ గది తెరవకూడదు జయమ్మా? ఏముంది ఇందులో? సంతోషం. ఏంటి? అవును, ఇప్పుడు ఏజేలో లేని ఆనందం, ఏజే మొహంలో కనిపించని నవ్వు, ఏజేలో మాయమైపోయిన చైతన్యం అన్నీ అన్నీ ఈ గదిలోనే బంధించేసి తలుపులు మూశాడు. నాకేం అర్థం కావడం లేదు జయమ్మా. అసలు ఈ గదికి ఏజేకి ఏంటి సంబంధం? ఇందులో ఏజే గతాన్ని దాచిపెట్టుకున్నాడు భాను. ఏజే తప్ప ఈ గదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వడు. ఇందులోని సామాన్లను కూడా ఎవ్వరినీ ముట్టుకోనివ్వడు. ఇదిగో, నువ్వు వద్దన్న పనే చేస్తావు. పొరపాటున కూడా లోపలికి వెళ్ళకు. ఏజే చూశాడంటే ఆ గదిలోనే కాదు, నిన్ను ఇంట్లోనే ఉండనివ్వడు. నేను ఏజే గతమేంటో తెలుసుకోవాలి. ఆ ఆనందం, ఆ నవ్వు, ఆ చైతన్యం ఏజే గతంతో ముడిపడి ఉంటే ఆ ముడి నేనే విప్పాలి. ఈ ఇంట్లో నన్ను చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడినారు. ఇవాళ దొంగని కూడా చేశారు.
ఇది కూడా నా పాపాల పరంపరలో కలిపేసి తప్పుల జాబితాలో చేర్చేసి ఎన్ని తిడతారో తిట్టండి. బాను అనవసరంగా తిట్టానన్న ఫీలింగ్తో సారీ చెప్దాం అనుకుంటే అనవసరమైన అన్నీ ఊహించుకుంటూ నేనేదో అంటానని తనే అనేసుకుని అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. చాలా ఏళ్లగా నేను వినటానికి కానీ అనడానికి కానీ ఇష్టపడని ఒకే ఒక్క మాట సారీ సారీ సారీ. అలాంటిది స్వయంగా నేనే తనతో ఆ మాట ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి అర్థం లేకుండా బిహేవ్ చేస్తుంది. రేపు ఫంక్షన్కి వెళ్ళేలోపు భానుకి సారీ చెప్పాలి. లేకపోతే ఇదే మూడ్లో అక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండలేదు. దానికి నేను కారణం కాకూడదు. తనకి సారీ చెప్పాలి. ఈ ఇంట్లో ఉండే ఈ కొద్ది రోజులైనా భాను బాధపడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏజేలో లేని ఆనందం, ఏజే మొహంలో కనిపించని నవ్వు, ఏజేలో మాయమైపోయిన చైతన్యం అన్నీ ఈ గదిలోనే బంధించేసి తలుపులు మూశాడు. ఏజే తప్ప ఈ గదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వడు. అంత రహస్యమైన గతం ఏముంది? ఎవ్వరూ వెళ్ళకూడదు అంటే ఏజేకి సంబంధించిన గతం తెలియకూడదనా? ఏజే ఇలా మారిపోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆ గదిలో ఉందా? వెళ్ళి చూస్తే? పొరపాటున కూడా లోపలికి వెళ్ళకు. ఏజే చూశాడంటే ఆ గదిలోనే కాదు, నిన్ను ఇంట్లోనే ఉండనివ్వడు. ఏజేకి తెలిస్తే? ఏదైతే అదైంది. ముందు ఏజే హిట్లర్గా ఎందుకు మారిపోయాడో తెలుసుకుని ఆ గతం నాకు కావాలి. గతంలోని ఏజే సంతోషాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే తప్ప, లేదంటే ఏజే ఎప్పటికీ ఇలాగే రాతి మనిషిలా ఉంటారు. ఇందులో ఏజే గతాన్ని దాచిపెట్టుకున్నాడు భాను. భాను, ఎక్కడికి? గది. ఆ గదిలో. ఏ గది? అదే మా గదిలో. ఏసీ వేశారు, చలేసింది. దుప్పటి కోసం. కాస్త తగ్గించమని చెప్పచ్చుగా. ఏజే తగ్గిస్తాడుగా. లేదు, కాదు, రాదు. ఏంటి? నేనేం చెప్పినా లేదు, కాదు, రాదు, కుదరదు, ఒప్పుకోను, ఇవే వినాలి జయమ్మా. ఎందుకు అడగడం? లేదు, కాదు, రాదు అనిపించుకోవడం. నేను దుప్పటి తీసుకుని వెళ్తాలే. సరే సరే, నీ ఇష్టం.
ఏంటి రాహుల్, నువ్వక్కడ నేనిక్కడ, ఇంతేనా మన కాపురం? ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. మీ అన్నదమ్ములిద్దరేమో ఈవినింగ్ కాగానే మల్లెపూలు మాడుగుల హల్వా పట్టుకొని ఇంటికొస్తుంటారు. నా తోటి కోడళ్ళేమో చాలా సంతోషంగా తలుపేసుకుంటారు. నేనేమో టీవీలో పాత సినిమాలు చూస్తూ నిద్రపోవాలి. ఒక నిమిషం లైన్లో ఉండు. ఈ టైంలో ఏం చేస్తున్నావు? నీ కళ్ళజోడు వెతుకుతున్నాను, కనిపించట్లేదా? సర్దుతున్నాను. ఈ టైంలో సర్దడం ఏంటి? ఇంటి ఇల్లాలకి టైము, వాచ్, వాల్ క్లాకు ఏంటి? కోడి కూసేదాకా ఇంతేనా? ఏంటది? విగ్రహం. మట్టిదే కదా? మట్టిదైతే కుచేలుడు కృష్ణుడికి అటుకులు తీసుకెళ్లినట్టు నువ్విది ఏజేకి ఇద్దామని తీసుకెళ్తున్నావా? ఏజేకి కాదు, ఇది నేను అంజలికి ఎంగేజ్మెంట్ రోజు ఇద్దాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. ఇవాళ తీసుకెళ్లి ఏజేతో కలిసి ఇద్దాం అనుకుంటున్నాను. మీకంత నవ్వొచ్చే విషయం ఏం కనిపించింది? పుట్టి మట్టి కనిపించిందిలే. నాకు ప్రేమకు గుర్తైన రాధాకృష్ణులు కనిపిస్తున్నారు. ఏజీ ఒప్పుకుంటాడని అనుకుంటున్నావా? ఎందుకు ఒప్పుకోరు? ఏజే స్టేటస్ ఏంటి? నువ్విచ్చే బొమ్మ ఏంటి? ఇందులో స్టేటస్ ఏముంది? పెళ్లి చేసుకోబోయే జంట ఎప్పటికీ రాధాకృష్ణుల్లాగా గొప్ప ప్రేమికులుగా ఉండాలని కోరుకుని ఇస్తున్నాను. అక్క, బానుని ఎడ్యుకేట్ చేయడం మన వల్ల కాదక్కా. ఇంత గొప్ప ఇంటికి కోడలుగా వచ్చినా నీ బుద్ధులు మారలేదే. మీరు ఇంత గొప్ప ఇంటికి కోడళ్ళుగానే వచ్చారు. ఎంతసేపు నన్ను బయటికి పంపాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయడం లేదా? ముందు మీ కుళ్ళ బుద్ధులు మార్చుకోండి.